హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఛానల్ వాయిస్ ఆఫ్ క్రికెట్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్ఎస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ రివ్యూ గురించి అయితే చూద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మ్యాచ్ చూసుకున్నట్లయితే కేకేఆర్ స్పిన్నర్స్ కంప్లీట్లీ డామినేట్ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఇన్ మిడిల్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాచ్కి మిడిల్ ఫేజే చాలా ఇంపార్టెంట్ ఒక మంచి టార్గెట్ని సెట్ చేయడానికి. సో దాంట్లో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు మంచి టార్గెట్ని అయితే సెట్ చేయడంలో. సెకండ్ ఇన్నింగ్స్లో కేకేఆర్ బ్యాటింగ్ మీద కూడా అంత ప్రెషర్ అయితే ఏం పెట్టలేకపోయారు. డీకాక్ అయితే అద్భుతంగా రానిచ్చాడు. తర్వాత మెయిన్ ఆర్ఆర్ బౌలింగ్ వికెట్స్ తీయడంలోనూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్లో వికెట్స్ చాలా ఇంపార్టెంట్. అది తీయడంలో ఫెయిల్ అయ్యారు ఆర్ఆర్ బౌలర్స్. సో ఇదైతే ఆ కేకేఆర్ నుంచి కంప్లీట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పచ్చు. ఈవెన్ కేకేఆర్కి మంచి బూస్ట్ కూడా ఇస్తుంది. సో ఇంకా రివ్యూలోకి వెళ్తే ఆర్ఆర్ పవర్ ప్లే అయితే మంచిగా అయితే స్టార్ట్ చేశారు. శాంసంగ్ కోల్పోయిన పవర్ ప్లేలో 54 అయితే స్కోర్ చేశారు. శాంసంగ్ కూడా తను అవుట్ అయిన ఓవర్లో అరోరా వేసిన సెకండ్ ఓవర్లో ఫస్ట్ తన లెంత్ అయితే డిస్టర్బ్ చేయడానికి అయితే చూశాడు. ఫస్ట్ బాల్ పక్కకు జరిగి బౌండరీ కొట్టాడు. సో అదే ఓవర్లో తర్వాత తను స్ట్రైక్ వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ దానికోసమే ట్రై చేశాడు. కొంచెం ఏంటంటే కొంచెం ఎర్లీగా ఫ్రంట్ ఫుట్ రావడం వల్ల తను వేసిన ఫుల్ లెంత్ బాల్ యార్కర్ మరి తను బౌల్డ్ అయ్యాడు. అరోరా తను వేసిన సెకండ్ ఓవర్లో కొంచెం ఫుల్ లెంత్ బాల్స్ కానీ యార్కర్ కోసం అయితే ట్రై చేశాడు. సో శాంసన్ అవుట్ అయిన తర్వాత రియాన్ పరాగ్ అయితే గ్రీస్లోకి వచ్చాడు. తన హోమ్ గ్రౌండ్ ఇది. సో తను వచ్చిన వెంటనే పాజిటివ్ ఇంటెంట్ అయితే చూపించాడు. తను వచ్చిన తర్వాత పవర్ ప్లేలో 2 6 అయితే స్కోర్ చేశాడు. సో ఓవర్గా చూసుకుంటే ఆర్ఆర్కి మంచి పవర్ ప్లే అని చెప్పచ్చు. 9 per over 54 per 1 అయితే ఉంది పవర్ ప్లే వరకు చూసుకుంటే. సో పవర్ ప్లే తర్వాత అయితే కంప్లీట్గా అయితే గేమ్ అయితే మారిపోయింది. సో ఇప్పుడే పవర్ ప్లే తర్వాత కేకేఆర్ స్పిన్నర్స్ ఎంటర్ టు ద సీన్ అండ్ కంప్లీట్లీ చేంజ్ అయ్యి ద గేమ్. సో మెయిన్లీ వాళ్ళ స్పిన్నర్స్ చాలా బాగా చేశారండి. మోస్ట్లీ చెప్పాలంటే ఫస్ట్ మోయిన్ అలీ గురించి చెప్పుకోవాలి. తను చాలా గుడ్ లెంత్ బాల్స్ అయితే వేసాడు, టైట్ లెంత్ వేసాడు. బౌలర్స్కి అంత ఈజీ ఛాన్స్, బ్యాట్స్మెన్స్కి చాలా అంత ఛాన్స్ అయితే ఇవ్వలేదు. పవర్ ప్లే తర్వాత చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి వేసిన ఫస్ట్ ఓవర్లోనే తను ఒక బాల్ అయితే లెంత్ అయితే కొంచెం ట్రాక్ చేసాడు. ఆ బాల్ రియాన్ పరాగ్ 6 కొట్టాడు. మంచి టచ్లోనే ఉన్నాడు. తర్వాత అదే ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసిన కొంచెం ఫుల్ లెంత్ బాల్ని మళ్ళీ ఇంకో బౌండరీ కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయ్యాడు. సో ఇక్కడ తర్వాత వాళ్ళ కొలాప్స్ అయితే స్టార్ట్ అయింది. 67 per 1 ఉన్నది కాస్త 82 per 5 అయితే అవుట్ అయిపోయారు వాళ్ళు. సో రియాన్ పరాగ్ అవుట్ అయిన తర్వాత ఓవర్లోనే మోయిన్ అలీ మోయిన్ అలీ ఓవర్లో జైస్వాల్ కూడా బిగ్ హిట్కి ట్రై చేసి లాంగ్ ఆన్లో అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ చూసిన మోయిన్ అలీ లాస్ట్ మినిట్ వరకు అయితే మ్యాచ్లో ఉంటాడని తను కూడా అనుకోలేదు. ఎందుకంటే సునీల్ నారాయణకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల లాస్ట్ మూమెంట్లో అయితే చేంజ్ చేశారు. మోయిన్ అలీ టీంలో అయితే యాడ్ అయ్యాడు. సో జైస్వాల్ అవుట్ అయిన తర్వాత అయితే ఆర్ఆర్ మేనేజ్మెంట్ హసరంగానే అయితే ప్రమోట్ చేశారు బ్యాటింగ్ ఆర్డర్లో. ఎందుకంటే తను స్పిన్నర్స్ని అయితే బాగా ఆడగలడని ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. సో హసరంగా అవుట్ అయిన తర్వాత ఓవర్లోనే నితీష్ రాణా కూడా మోయిన్ అలీ దాంట్లో అవుట్ అయ్యాడు. సో ఇంకా అప్పటికే వాళ్ళు 82 per 5 ఉండటంతో వాళ్ళు ఇంకా వేరే అవకాశం లేక ఇంపాక్ట్ సబ్ని అయితే ప్రమోట్ చేయాల్సి వచ్చింది. సో శుభం దుబే అయితే ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. తను స్కోర్ చేయడం అయితే ఫెయిల్ అయ్యాడు. ఒక ఎండ్లో జురెల్ అయితే వాళ్ళు అనుకున్న టార్గెట్ని 160+ అయితే రీచ్ అవ్వడానికి చూశాడు. తను ఈరోజు అయితే అంత మంచి టచ్లో అయితే కనిపించలేదు. సో శుభం దుబే అవుట్ అయిన తర్వాత వచ్చిన హెట్ మైట్ తను మంచి ఫినిషర్. ఆర్ఆర్కి అయితే రీసెంట్గా జరిగిన ఐపీఎల్ సీజన్స్లో కానీ తను వాళ్ళకి ఫినిషర్గానే ఉన్నాడు. మంచి ఫినిషర్స్ కూడా ఇచ్చాడు. సో ఈ రోజు ఆ ఫినిషింగ్ ఇవ్వడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. లాస్ట్లో ఎండ్లో చూసుకునే ఆర్చర్ 2 6 కొట్టి ఆర్ఆర్ స్కోర్ అయితే 115 అయితే దాటించగలిగాడు. బౌలర్స్కి డిఫెండ్ చేయడానికి కొంచెం మంచి స్కోర్ అయితే సెట్ చేశాడు. ఆర్ఆర్ అయితే ఈరోజు బ్యాటింగ్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. నుంచి చూసుకున్నట్లయితే బట్లర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు. వాళ్ళకి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లోనూ హెట్ మైర్ మినహాయిస్తే మంచి ఫారినర్ ప్లేయర్స్ అయితే లేరు వాళ్ళకి ఈ సీజన్లో. సో అక్కడైతే వాళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు మంచి ఫారిన్ బ్యాట్స్మెన్స్ కొనడంలో. సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చినట్లయితే ఆర్చర్ ఫస్ట్ ఓవర్ అయితే మోయిన్ అలీకి మంచి లెన్స్ అయితే వేశాడు. మోయిన్ అలీ అయితే ట్రబుల్ చేయగలిగాడు. కానీ వికెట్ టేకింగ్ డెలివరీస్ అయితే వేయలేకపోతున్నాడు ఆర్చర్ కూడా. సో ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్లో వికెట్స్ ఇంపార్టెంట్. అవి తీయడంలో ఆర్ఆర్ బౌలర్స్ అయితే ఫెయిల్ అయ్యారు. మోయిన్ అలీ ట్రబుల్ అయినా సరే డీకాక్ అయితే మంచి ఇంటెంట్తో ఆడాడు. అగ్రెసివ్ షాట్స్ అయితే ఆడాడు. తను డీకాక్ కూడా 3 మంచి పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేశాడు.
ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆర్ఆర్ స్పిన్నర్స్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. మెయిన్లీ హస్రంగా చాలా వరకు తను వేసిన బాల్స్ అన్ని బ్యాట్ బాల్సే. ఏ మాత్రం కేకేఆర్ బ్యాట్స్మెన్ అయితే ట్రబుల్ చేయలేకపోయాడు. సో దాంతో మ్యాచ్ని అయితే కంప్లీట్గా చేజార్చుకున్నారు ఆర్ఆర్ వాళ్ళు. సో ఇంకా ఆర్ఆర్ విన్నింగ్ ట్రాక్లోకి రావాలంటే వాళ్ళ టాప్ 3 బ్యాట్స్మెన్ కంప్లీట్గా రాణించాల్సి ఉంటుంది. మెయిన్లీ పరాగ్ తన మీద టీమ్ మేనేజ్మెంట్ కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. అండ్ వాళ్ళ బౌలింగ్లో కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే వాళ్ళకి ఈ సీజన్ క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఇదండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా కలుసుకుందాం. సో ఇంతకుముందు చెప్పినట్లుగానే మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి